కన్యాకుమారి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళ సుమసుకుమారి నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళ అలిగిన పలుకలు అలుకలు నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాత్రి నవ్విన వేళ సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే కలలే అలలై ఎగసిన కడలికి కలలో ఇలలో దొరకని కలయిక సాగర సంగమమే. అమ్మయ్య, మొత్తానికి 10 సార్లు పాడిన తర్వాత ఈ పాట ఒక పద్ధతిని వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందో లాస్ట్కి. ఈ పాట పాడడంలో ఈరోజు నేను స్ట్రెస్ ఫీల్ అయ్యానండి. ఈరోజు యాక్చువల్గా స్ట్రెస్ గురించే చెప్దాం అనుకున్నాను, కానీ పాట పాడేది స్ట్రెస్ అనిపించింది. రాత్రి నుండి జరుగుతున్న ఇన్సిడెంట్స్ స్ట్రెస్ అనిపించాయి. మొత్తానికి స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. యాక్చువల్గా ఈ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చెయ్యాలి అన్నదే ఈరోజు మన టాపిక్ అండి. ఎందుకంటే నిన్న చాలామంది సిస్టర్స్ మెసేజ్ చేశారనమాట, అక్క జాబ్ చేస్తే ఇంట్లో పనులు చేసుకోవాలన్నా లేకపోతే ఇంట్లో పనులు చేయాలన్నా ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కష్టంగా ఉంటుందండి. యాక్చువల్గా స్ట్రెస్ గురించి తెలుసుకుంటే అసలు స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, టెన్షన్ని ఎలా పోగొట్టుకోవచ్చు, ఇదంతా కూడా కొంచెం ప్రాక్టీస్ చేసామనుకోండి చాలా చాలా బాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దేన్ని వదలలేమండి. అవతల ఇంటి పనుల్ని వదలలేము, అవతల బాధ్యతల్ని వదలలేము, ఇంకోవైపు పిల్లల్ని వదలలేము. మీకు అర్థమవుతుందా అండి? రోజువారీ చేయాల్సిన ఏ పనిని కూడా మనం వదలటానికి వీల్లేదు. అంతెందుకండి, ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నేను మీకు ఏ విషయం చెప్తాను, ఏ విషయం మర్చిపోతాను అన్నది చిన్న స్ట్రెస్ అయితే ఉన్నదండి. స్ట్రెస్ లేకుండా ఉండలేమండి, స్ట్రెస్ ఉండాలి. కానీ అవసరానికి మించిన దానికంటే స్ట్రెస్ అయ్యామనుకోండి అప్పుడు మాత్రం మనకు ఉంటుంది. సో హెల్త్ పాడైపోతుంది, చాలా చాలా చేంజెస్ వచ్చేస్తాయండి. కొంతమంది అలా అలా అది ఇంకా 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 ఎక్కువ అవుతూ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సింది ఉంటుంది. కాకపోతే మన చేతుల్లో ఉండేదాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు తొందరగా లేస్తే బాగుంటుంది, పిల్లలు ఇంటి దగ్గర ఒక క్రమ పద్ధతిలో చదివితే బాగుంటుంది, ఫోన్ చూడకుండా ఉంటే బాగుంటుంది, టీవీలో టైం ఎక్కువ పెట్టకుండా ఉంటే బాగుంటుంది, బాగా చదివేసుకోవాలి, వాళ్ళని బాగా కంట్రోల్ చేయాలి. ఇది ప్రతి తల్లికి ఉంటుందండి. ఈవెన్ నాకు కూడా ఉండేది చిన్నప్పుడు. ఎందుకంటే మన ఆస్తి ఎవరండి? మన పిల్లలే కదా. సో మన కుటుంబమే మన ఆస్తి, మన పిల్లలే మన ఆస్తి. కాబట్టి వాళ్ళందరికీ ఆ బుద్ధి చెప్పాలి, ఈ బుద్ధి చెప్పాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది కాదు. ఇవన్నీ కూడా ప్రతిరోజు క్లాస్ ఇవ్వాలనిపిస్తుంది, ఇస్తూనే ఉంటామండి. కాకపోతే వాళ్ళు తీసుకున్నారనుకోండి హ్యాపీ, వాళ్ళు తిరగబడ్డారనుకోండి అదే స్ట్రెస్ అనమాట. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటాం ఒక్కోసారి. అండ్ పిల్లలకి మనకి మధ్య కూడా చిన్న చిన్న డిష్యూలు అవుతూ ఉంటాయి. నో ప్రాబ్లం అండి, ఇదంతా కామన్. కాకపోతే మరీ పెద్దవైపోయి అసలు ఒకరి మాట ఒకరు వినకుండా, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఏమంటారు, చిన్నదానికి రాద్ధాంతం, పెద్దదానికి రాద్ధాంతం, పెద్దగా నోరు చేయటం, ఇలాంటివి చేయకుండా మన చేతుల్లో ఉండే వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది తెలిస్తే మనకి స్ట్రెస్ ఉండదండి. బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, మల్టీ టాస్కింగ్ ఇవన్నీ ఉన్న తర్వాత స్ట్రెస్ అనేది చాలా చాలా కామన్ అయిపోయిందండి. స్ట్రెస్ని మేనేజ్ చేయాలన్నా లేకుండా చేయాలన్నా ముందు మనలో ఉండాల్సింది నెగిటివ్ ఫీలింగ్స్ని ఎక్కడా కూడా లేకుండా చేసుకోవాలి. మీకు అర్థమవుతుందండి? ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించాలి. ఇన్ని దరిద్రాల మధ్యలో పాజిటివ్ ఆలోచించడం అంటే చాలా కష్టమే. కానీ ఇప్పుడు అలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నా కూడా మీకు జరిగేదే ఉందండి. మీకు అర్థమవుతుందా? మీకు జరిగేది ఏమీ ఉండదు. పైపెచ్చు అది ఇంకొంచెం భారం ఎడిషనల్గా మీకు వెయిట్ పడుతూనే ఉంటుంది మీ బ్రెయిన్లో, తప్పించి మీకు కొంచెం కూడా యూజ్ ఉండదు. అలానే ఇంట్లో పనులకు కూడా
ఇంట్లో ఉండేవాళ్ళమే కదా, ఇంట్లో పనులకు షెడ్యూల్ ఏమిటి అనుకోకుండా ఖచ్చితంగా మీకు షెడ్యూల్ అంటూ ఉండాలండి. వారంలో ఎన్ని రోజులు మీరు ఇడ్లీ దోశ వేయాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు చపాతీ వేయాలనుకుంటున్నారు, పెసరట్టు ఏ రోజు వేయాలనుకుంటున్నారు, ఏ దేనికి ఏ చట్నీ చేయాలనుకుంటున్నారు, ఇంగ్రీడియంట్స్ ఏం తేవాలనుకుంటున్నారు, అందులో నిల్వ ఏముంటాయి, ఫ్రై చేస్తే ఏమి నిల్వ ఉంటాయి, ఎండలో పెడితే ఏమి నిల్వ ఉంటాయి, నెలసరి సామాన్లు ఏంటి, అసలు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఇంట్లో వాళ్ళకి ఏం వండాలనుకుంటున్నారు, ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారు, ఏ షెల్ఫ్ నీట్గా పెట్టుకుందాం అనుకుంటున్నారు, అండ్ పువ్వులు తెప్పించుకోవాలా, ఇంట్లో నుంచి ఏరుకొని రావాలా, మొక్కలు వేసుకోవాలా, లేకపోతే మెషిన్ కుట్టాలా, చాలా టాస్కింగ్ ఉంటుందండి. ఇంట్లోనే ఉంటాం అనుకుంటాం కానీ చెయ్యాలనుకుంటే పనులు ఊరుతూనే ఉంటాయండి. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళైతే అంతో ఎంతో చదువు లేకుండా ఇప్పుడు ఎవరూ లేరండి. పెన్ను పేపర్ పట్టుకోండి, చేయాల్సిన ప్రతి పని ఒక రోజులో మీరు ఏమేం చేస్తారు, ఏమేం చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాల్సినవి ఏంటి అన్నది, అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఏం చేస్తారన్నది ఒక నోట్బుక్ మీద నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం వల్ల మీకు ఏది ముందు చేయొచ్చు, ఏది తర్వాత చేయొచ్చు, అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి, ఒక్కోసారి తక్కువ ఉంటాయండి. ఇప్పుడైతే చలికాలం కాబట్టి తెల్లవారుజామున అయితే స్నానం చేసి దీపం పెట్టేసరికి తలప్రాణం తొక్కొస్తుంది, ఎందుకంటే అంత చలేసి వస్తుందండి. సో 9 నుంచి 12 వరకు, లేకపోతే మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఇట్లా డివైడ్ చేసుకొని ఏ పనులు చేయాలన్నది రాసుకొని ఆ పనుల్ని నిర్దాక్షిణ్యంగా ఆ టైంలో చేసేయాలండి. రిమైనింగ్ టైం మీరు ఎంజాయ్ చేయండి, రెస్ట్ తీసుకోండి, లేదా ఇంకేదైనా చేయండి. కానీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండే టైంలో, అంటే ఇప్పుడు శీతాకాలం కాబట్టి మ్యాక్సిమం సూర్యుడు ఉన్నప్పుడే మనకి కొంచెం ఎనర్జీ బాగా అనిపిస్తుందండి. టెంపరేచర్ ఎలా ఉన్నా సరే పక్కన పెట్టండి. కాబట్టి మీరు చేయాలనుకున్న పని అలారం పెట్టుకున్నట్లుగా లేచి మీరు చేయాలి. అలా అనేసి చెయ్యాలి ఏంటి, ఏ పనైనా చేస్తే అయిపోతుంది. చూస్తే శని, చేస్తే పని. సో ఏ పనైనా సరే చేస్తే అయిపోతుంది. కానీ అది చెయ్యకుండా వాయిదా వేసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ అది ఎలా చెయ్యాలా, అలా చెయ్యాలా, చేస్తే తడిచిపోతామేమో, ఇదైపోతామేమో, అదైపోతామేమో, కాసేపు పోయాక చేద్దాము, రేపు చేద్దాము, వీకెండ్లో చేద్దాము, 4 రోజులు పోయాక చేద్దాము, ఇట్లా అనుకున్నారనుకోండి, ఇంకంతే సంగతిలో పని అవ్వదు. సరి కదా, బ్రెయిన్లో ఆ పని ఫస్ట్ జస్ట్ వస్తుంది, తర్వాత మట్టం వేసుకొని కూర్చుంటుంది, ఆ తర్వాత కాలు చాపుకొని కూర్చుంటుంది, ఆ తర్వాత ఆ పని చెయ్యాలన్న స్ట్రెస్ అయితే మీ బ్రెయిన్లో అలా పాతుకుపోతుందండి. మీకు అర్థమవుతుందా అండి? చెయ్యాలనుకున్న పని చేసేస్తే ఏ టెన్షన్ ఉండదు, స్ట్రెస్ ఉండదండి. అలా కాకుండా దాన్ని చెయ్యకుండా దాని గురించి ఆలోచిస్తూ వాయిదా వేస్తూ బద్ధకంగా ఉంది, చలిగా ఉంది, రేపు చేద్దాం, ఆఫ్ చేద్దాం ఇలా అనుకున్నారనుకోండి, అది బ్రెయిన్లో ఉండిపోయి మనకి ఇంకా చిరాకు, కోపము, టెన్షను అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి. అలా అనేసి అన్ని పనులు మీ నెత్తి మీదే వేసుకోవాలంటే అవసరం లేదండి. చేయగలిగినంత మీరు చేసి మిగిలింది ఫ్యామిలీ వాళ్ళకి సర్దండి. కానీ ఇప్పటి వరకు అలవాటు లేదండి. ఇప్పుడు సడన్గా మీరు చెప్పాలి అనుకున్నారనుకోండి, వాళ్ళు వినరు. సో అది ఇంకొక టెన్షన్. ఇది ఎలా ఉంటుందంటే, నాకు గుర్తు రావట్లేదు, ఏదో సామెత ఉందండి. సో అప్పటి వరకు వాళ్ళకి పనులు అలవాటు లేదనుకోండి, సడన్గా మీరు చెప్పాలని చూసారనుకోండి, పిల్లల్ని కంట్రోల్ చేయాలని, పిల్లలకు పనులు చెప్పాలని, హస్బెండ్కి ఏదో హెల్ప్ అడగాలని, లేకపోతే వాళ్ళు మన మాట వినాలని, వీళ్ళు మన మాట వినాలని, ఇంట్లో పనులు అందరికీ బాధ్యత, అందరూ చెయ్యాలని ఇలా మీరు అనుకొని ఏమాత్రం అనుకున్నారనుకోండి, అది ఇంకా పెద్ద స్ట్రెస్. ఎందుకంటే ఇప్పుడుండే ఈ సీజన్లో, అంటే ఈ కాలంలో ఈ ఫోన్లు, టెక్నాలజీ, చెత్త చెదారి ఇవన్నీ వచ్చిన దాంట్లో పిల్లలకి ఏమాత్రం టైం దొరికితే ఫోన్ పట్టుకొని ఓ పక్కన ఉండిపోతారండి. ఏం చెప్పినా కూడా కోపం వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే, మనం తినేటప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకునేటప్పుడు ఒక్కసారి మీరు పడుతున్న బాధను, మీకు వర్క్ ఎంత కష్టంగా ఉంటుందో, అసలు ఇంట్లో ఎంత పని ఉంటుందో కొంచెంగా వాళ్ళకి చెప్పి కొద్దిగా హెల్ప్ అడగండి. కొద్దిగా మీరు వాళ్ళకి ఎందుకు చెప్పడము, చెప్తే ఏమనుకుంటారో, లేకపోతే ఉంటుంది కదండి, ప్రతి తల్లికి కొంత మొహమాటం ఉంటుంది. సో అలా కాకుండా బట్టలు ఉతికేటప్పుడు వాళ్ళని రమ్మనండి, కొద్దిగా జాడింపులో హెల్ప్ చేయమనండి, లేదా ఎండపెట్టడానికి రమ్మనండి. అలాగే గిన్నెలు మీరు తోమితే వాళ్ళని సర్దమనండి.
మీరు ఏదైనా చేశారనుకోండి వాళ్ళని కొంచెం కలపమనండి. లేదా ఒక కర్రీ చేసేటప్పుడు కంప్లీట్గా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తూ వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫుడ్కి ఏమేం కట్ చేయాలి, ఎన్ని గిన్నెలు వాడాలి, ఎంతసేపు అక్కడ నిలబడాలి, ఎంతసేపు వేపాలి, తర్వాత ఎన్ని తోమాలి, లాస్ట్కి తినేసరికి ఎంత టైంలో వాళ్ళు తినేస్తున్నారు, ఇదంతా కూడా అర్థమవుతుంది. ఏంటి ఏదైనా వండడానికి 1 గంట పట్టింది అనుకోండి, తినడానికి 5 నిమిషాలు చాలండి. సో ఈ కష్టం మీరు పిల్లలకి చెప్పాలండి. చెప్పాలంటే డైరెక్ట్గా చెప్తే అర్థం అవ్వదు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇక్కడైతే పలుకులు వేద్దామని చెప్పేసి స్టవ్ను ఒకసారి జస్ట్ వెట్ క్లాత్తో తుడుస్తున్నానండి. ఇది ఆయిలింగ్ చేయించాలండి, రస్ట్ పట్టేస్తుంది. వారానికి ఒకసారి కడుగుతూ ఉంటాం కదండి, కడగడం వల్ల ఐరన్ ఏమైనా ఉన్నాయంటే రస్ట్ పట్టేస్తుంది. తర్వాత ఆయిలింగ్ చేయాలి, మనకు అది అలవాటు లేదు. కడిగేయడమే ఎంతసేపును, చీటికి బాటికి కడిగితే స్టవ్ ఏమవుతుందండి, అంటే కంప్లీట్గా తొడవనమాట కడిగినప్పుడు. ఇలా కాకుండా లిక్విడ్ తోటి తుడిచేటప్పుడు అయితే కొద్దిగా పర్వాలేదు. నాకైతే మాత్రం అక్కడ స్టీల్ ప్లేట్లు ఉన్నాయి కానీ అవి ఎప్పుడు యూస్ చేయాలనిపించదండి. యాక్చువల్గా ఐరన్ పట్టిన వాటిని కవర్ చేయడానికైనా ఆ స్టీల్ ప్లేట్లు ఉపయోగపడతాయేమో కానీ నాకు మాత్రం వాడబుద్ధి అవ్వదు. అదేంటో మరి నాకు తెలియదు, తెచ్చిన దగ్గర నుండి ఆ స్టీల్ ప్లేట్లు పక్కనే పెట్టానండి. అవి ఉంటే మీకు స్టవ్ ఎంత నీట్గా కనిపిస్తుందో, కానీ మీకు నీట్గా కనిపించడం కంటే కూడా నాకు ఆ స్టీల్ ప్లేట్ నచ్చదు. అదేంటో మరి. ఇంతకీ ఇప్పుడు ఈరోజు వేసిన రుబ్బులు కానీ బట్టలు కానీ నేను సండే పెట్టుకోవచ్చండి. నాకు 2 రోజులు టైం ఉంది. యాక్చువల్గా ఇవాళ థర్స్డే కదా, వీడియో అప్లోడ్ చేసింది అయితే ఫ్రైడే, కానీ యాక్చువల్గా ఇది నేను రాత్రి చేసిన వర్క్ అనమాట. ఇది నేను 2 డేస్ తర్వాత చేసుకోవచ్చు. కానీ 1 రోజు 2 రోజుల ముందు మనం ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకోండి, ఫ్రీజర్లు ఉన్నాయి, శీతాకాలము ఏవి పాడైపోవండి. పలుకులు వేయించుకున్నాను, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను, మసాలా పొడి గ్రైండ్ పౌడర్ చేసుకున్నాను, అట్లనే ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు చేసేసి ఫ్రీజర్లో పెట్టేశానండి. ఏమీ పాడైపోవు. సో కావాల్సింది కొంచెం బయట ఉంచుకున్నాను. ఇలా చేసుకోవడం. అండ్ బట్టలు కూడా ఉతికేసుకున్నానండి, ఎందుకంటే సండే బాబు ఉంటాడు కాబట్టి ఆ రోజు వాడు తెచ్చినవి మాత్రం అయితే కొంచెం లగేజ్ తగ్గుద్ది. ఎందుకంటే నేను సండే ఒక్కరోజే బట్టలు ఉతకడం వల్ల చాలా ఎక్కువైపోతున్నాయి. ఒక్కోసారి పర్వాలేదు కానీ ఒక్కోసారి పిల్లలతో టైం స్పెండ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనిపించి ఇంకా ఆ షెడ్యూల్ని కూడా మార్చేసుకున్నాను అనమాట. ఏదైనా సరే ఒక 2 రోజులు తర్వాత చేయాల్సింది మీ ఇంట్లో పని ఈరోజే చేసుకోండి. అట్లనే మీరుండే ప్లేస్ నీట్గా ఉంచుకోండి. మీ కిచెన్ దగ్గర అంతా కూడా నీట్గా పెట్టుకోండి, ఆర్గనైజ్డ్గా ఉంచుకోండి. ఆర్గనైజేషన్ ఎలా చేయాలో తెలియకపోతే మంచి వీడియోస్ ఉంటాయండి, చక్కగా అవి కూడా చూసి నేర్చుకోండి. ఎందుకంటే నేను పెద్ద ఆర్గనైజర్ అయితే కాదు, అంటే అంతలాగా పెట్టేదైతే కాదు, కానీ నా వరకు నేను చాలా హ్యాపీ అండి. నాకు ఎలా ఉంటే ఇష్టమో, నాకు మొక్కలంటే ఇష్టము, దేవుని ప్రతిమలంటే ఇష్టము, స్టిచ్చింగ్ అంటే ఇష్టము, పాటలంటే ఇష్టము, అండ్ నేను ఉండే ప్రతి ప్లేస్ కూడా నీట్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలనుకునే రకం కాబట్టి నా వరకు నేను చాలా హ్యాపీగా ఉంచుకుంటాను. ఒకవేళ మీరు కూడా నాలాంటి పర్సన్ అనుకోండి, వారానికి ఒక రూమ్ తీసుకొని డీప్ క్లీన్ చేసుకోండి. అక్కడక్కడ డస్ట్ ఉంటే వెంటనే ఇమీడియట్గా డస్ట్ క్లీన్ చేసుకోండి. అండి యాక్చువల్గా నాకు ఇవి తెలియదండి, మా ఫ్రెండ్ చెప్పింది ఏ ప్లేస్కి ఆ ప్లేస్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎప్పటిదప్పుడు ఎలా చేయాలి. నేనైతే ఇందులో చాలా వీక్, కానీ నాకు ఇప్పుడిప్పుడు అది ఇంకా బాగా తెలుస్తుంది. అందుకే నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాకు 45 ఏళ్ళు వచ్చిన తర్వాత తెలిసిందండి ఇంటిని ఒక ఆర్గనైజ్డ్గా ఎలా పెట్టుకోవాలి. అలానే డస్ట్ ఉండేది కాదు, ఎప్పుడూ హెల్పర్స్ ఉండేవారు, చక్కగా క్లీన్ చేసేవారు, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించేది కాదు, ఏం చేయాలో కూడా తెలిసేది కాదు. కానీ నేను నేర్చుకున్న తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నానో అందుకని మీతో చెప్తున్నానమాట. మొత్తానికి రుబ్బులు వేయటము, పలుకులు వేయించుకోవటం వల్ల ఇడ్లీ సూపర్లా వచ్చింది. మెజర్మెంట్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పానండి, కావాలంటే మళ్ళీ చెప్తాను. అట్లనే ఒక సిస్టరు బార్లీ వాటర్ గురించి అడిగారండి, తప్పకుండా చూపిస్తానండి. వింటర్లో బార్లీ వాటర్ ఫీవర్ వస్తే తప్పించి నార్మల్గా ఏం లేదండి, బార్లీ తీసుకొని లైట్గా వేయించేసి పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఒక లోటాకి ఒక హాఫ్ స్పూన్ అయినా సరిపోతుంది, లేదా 1 స్పూన్ పౌడర్ అయినా వేసి మరిగించేసుకోవడమేనండి. చాలా సింపుల్. మీకు కావాలంటే సాల్ట్ వేసుకుంటారు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. తర్వాత చూపిస్తానండి. ఇక్కడైతే ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. 1 గ్లాసు మినపప్పుకి 3.5 గ్లాసులు తీసుకున్నానండి. 4 తీసినా ఏం కాదు కానీ 3 తీసుకున్నాను. చాలా చాలా బాగా వచ్చింది ఇడ్లీ. అండ్ పలుకులు అయితే ఆయిల్ లెస్ చట్నీ చేశానండి. పలుకులు బాగా వేయించి ఉంచుకున్నాం అనుకోండి, చట్నీ సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి అన్నీ పచ్చివే అండి. ఇక్కడ టీ అయితే నేను మేగడ వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. సబ్స్క్రైబ్ చేయడం అసలు